హలో అండి. పౌర్ణమి రోజు పొద్దున్నే లేచి ఇల్లవి శుభ్రం చేసుకున్న తర్వాత కార్తీక దీపం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో కూడా దీపం వెలిగించుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాను. నేను అక్కడికెళ్ళాక ఇంక చేసిందేమీ లేదు. కొన్ని ఒత్తులు చేసుకున్నాను అంతే. తర్వాత 3 ఆ టైంకి గోదావరికెళ్ళి తర్వాత గుడికి కూడా వెళ్ళొచ్చేసాం శివాలయానికి. శివాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం పూజకి ప్రిపరేషన్స్ అనమాట ఇవి. సలివిడితో చందమామ చుక్కలు చేసుకుంటాం కదా! ఇలా ఇవి రెడీ చేసేసుకున్న తర్వాత బయట వినాయకుడు అలాగే గౌరీదేవి పూజ కోసం పీట అవన్నీ సిద్ధం చేసుకుంటున్నా. అమ్మ నేను ఉంటాం కాబట్టి రెండు సిద్ధం చేసుకున్నాం అన్నీ. మా ఇద్దరివి ఇంకా వేరు వేరు గోత్రాలు అయిపోయాయి కదా! నేను ఇవి సర్దేలోపు మా అమ్మ ఇంకా కొబ్బరికాయలు అవి ఒలిచి రెడీ చేస్తుంది పూజ కోసం. ఇంకా అంత టైం ఏం అయిపోలేదు. మేము తొందరగానే వచ్చేసాం ఈసారి గుడికెళ్ళి. మేము వచ్చేలోపు మా చెల్లి వంట కూడా చేసేసింది. ఈసారి అదే స్పెషల్ మా ఇంట్లో. వంట అయిపోయింది కదా, ఇంకా కంగారు ఏం లేదు. ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. వినాయకుడి పూజ గౌరీ పూజ అయిపోయిన తర్వాత చంద్రునికి పూజ చేసుకున్నాము. చంద్రునికి పూజ ఆ ఒత్తులు వెలిగించిన తర్వాత చేసుకుంటాం అనమాట. తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని చంద్రుడికి ధూపం నైవేద్యం అవన్నీ చూపించేసి ఉపవాసం ముగించేసాము. ఉపవాసం చంద్రుడికి నైవేద్యం పెట్టిన చలివిడితోనే ముగిస్తాము. తర్వాత కొద్దిగా కొబ్బరి నీళ్ళు ఉండే అవి కూడా తాగేసి ముగించాము. ఈసారి చాలా తొందరగా పూజ అయిపోయింది. 6:40 కల్లా కంప్లీట్ అయిపోయింది. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామికి సప్తాహాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో. కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపోత్సవం కూడా ఉంటుంది. ఈసారి ఏంటంటే నక్షత్ర హారతి, కూష్మాండ హారతి అని చాలా రకాల హారతులు ఇచ్చారు స్వామివారికి. కళ్ళ వైభవంగా ఉంది అసలు చూస్తుంటే, ఎంత నచ్చిందో నాకు. హారతులు అయిపోయిన తర్వాత జ్వాలతోరణం వెలిగించారు. అది కూడా చూసేసి అయిపోయాక కొద్దిగా గడ్డి తీసుకొని ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇలా జరిగింది మా కార్తీక పౌర్ణమి. ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. సరే మళ్ళీ కలుద్దాం. బాయ్.